2019 ఎన్నికల అనంతరం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థను తీసుకువచ్చింది. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ను నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మందికి పైగా వాలంటీర్లను ఏర్పాటు చేశారు. అయితే వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత పూర్తిగా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారు. ఎన్నో సభల్లో మంత్రులు, శాసనసభ్యులు స్వయంగా వాలంటీర్లు అందరూ తమ పార్టీ వారని స్పష్టంగా పదే పదే ప్రకటించారు. వాలంటీర్లు అందరూ ఎమ్మెల్యేలు చెప్పిన విధంగానే ఎక్కడికక్కడ నడుచుకున్నారు. 2024 ఎన్నికల్లో కూడా మళ్లీ వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్యేలు, మంత్రులు వాలంటీర్లకు చెప్పుకుంటూ వచ్చారు. ఈ ఎన్నికల్లో మళ్లీ మనం గెలవాలంటే వాలంటీర్లు అందరూ రాజీనామాలు చేసి వైసీపీ విజయం కోసం కష్టపడి పనిచేయాలని రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు వాలంటీర్లకు సలహాలు ఇచ్చారు. నా పేరు వద్దగిరి జ్యోతి. 36వ వార్డు వాలంటీర్గా కొన్ని సంవత్సరాలు విధులు నిర్వహించానండి. అయితే రీసెంట్ గా ఏం జరిగిందంటే, పార్టీ ఎప్పుడైతే ఎలక్షన్ కూడా వదిలాడో మా ఇంటికి వచ్చి పార్టీ ఇన్ఛార్జీలు, కన్వీనర్లు, గృహసారథులు మాకు 1కి 10 సార్లు ఫోన్లు చేసి మీరు జాబ్ రిజైన్ చేయండి, మా పార్టీ అధికారంలో రాగానే మీ జాబ్ మీకు ఇస్తాము, మీకు ఎటువంటి భరోసా ఉండదు, మన పార్టీ రాగానే మీకు అప్పచెప్తాం, మీ జాబ్ మీకు ఉంటది, లేని పక్షంలో మేము ఏదో ఒకటి మీకు చూస్తాము అని అన్నారు. చాలా మంది వాలంటీర్లు వాళ్ళ మాటలు విని రాజీనామాలు చేసి వైసీపీ విజయం కోసం కష్టపడి పనిచేశారు. అయితే ప్రతిపక్ష నేతగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు వాలంటీర్లు వైసీపీ కండువ కప్పుకొని ఎన్నికల ప్రచారం చేయడాన్ని ఆనాడు తప్పుపట్టారు. రాజీనామాలు చేయని వాలంటీర్లు తమను కొనసాగించాలని మంత్రులు, ఎమ్మెల్యేల వద్దకు ప్రస్తుతం క్యూ కడుతున్నారు. ఇదిలా ఉండగా వైసీపీ ప్రభుత్వంలో తీసుకున్న వాలంటీర్లను తిరిగి కొనసాగిస్తే వైసీపీకే లాభం చేకూరుతుంది. వైసీపీ ప్రభుత్వంలో చేసిన దాదాపు 90% మంది వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలే. అలాంటి వైసీపీ ప్రభుత్వం పెట్టిన వాలంటీర్లను మళ్లీ కొనసాగిస్తే తెలుగుదేశం పార్టీకి నష్టమే. అలా కాకుండా కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న నిరుద్యోగ యువతకు వాలంటీర్ గా ఉద్యోగ అవకాశం కల్పిస్తే నిజంగానే ప్రభుత్వానికి లబ్ధి చేకూరుతుంది. అలా కాకుండా వైసీపీ తీసుకున్న వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తే ప్రభుత్వానికి నష్టం తప్పదు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం 70,000 మందికి వాలంటీర్లను తీసుకునేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. 300 ఇళ్లకు ఒక వాలంటీర్ను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోబోతుంది. అంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 70,000 మంది వాలంటీర్లను ఏర్పాటు చేయనుంది. ఒక్కొక్క వాలంటీర్ కు 10,000 రూపాయలు జీతం ఇచ్చే విధంగా ప్రభుత్వం ప్రణాళిక సిద్దం చేస్తుంది. వీరందరూ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు తప్పనిసరిగా పనిచేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క గ్రామానికి 5 నుండి 6 మాత్రమే వాలంటీర్లు ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వ పాత వాళ్ళనే కొనసాగిస్తారా లేక కొత్త సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటారో వేచి చూద్దాం.